ఇంకా అందరూ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ చాలా విషయాలు చెప్పాలి అండ్ మీ అందరితో మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సో చూద్దాం ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. హాయ్ కిషోర్ రెడ్డి బీబీ, హాయ్ బ్రో, హాయ్ 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 బీటీఎస్ ఆర్మీ పిల్ల అంట. హాయ్ హాయ్ బుజ్జితల్లి, హాయ్ 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 అందరికీ హాయ్ అన్న. వి మిస్ రియల్ అండ్ సంజన బాగుండన్, లాట్స్ ఆఫ్ లవ్, హౌ ఆర్ యూ. నేను కూడా మిస్ అవుతున్నాను సంజన గారిని, బట్ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ కూడా వీడియో కాల్ చేసి మాట్లాడాను. హౌస్లో మిస్ అవుతున్నాను. వదిన ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు? పెళ్ళి తర్వాత. తనుజాతో ఎందుకు మాట్లాడతలేవు? ఎవరు చెప్పారండి నేను మాట్లాడట్లేదని? అంటే మాట్లాడట్లేదంటే ఫోన్ చేసి ఏం మాట్లాడలేదు. వచ్చిన తర్వాత తను నాకు క్రిస్మస్ విష్ పెట్టారు, బట్ నేను నా ఫోన్ లేదు ఆ రోజు నా దగ్గర నేను రిప్లై ఇవ్వడానికి. నాకు దాని తర్వాత తెలిసింది ఇలా రిప్లై వచ్చింది అని. ఇంక ఈలోపు హడావుడిగా ఉంది. తనుజతోనే కాదు చాలామందితో ఇంకా ఫోన్లు చేసి మాట్లాడుకునేంత అంటే కొంచెం ఫ్రీ అవ్వలేదు. బికాజ్ వచ్చిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు ఉన్నాయి, మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో మొన్న సంక్రాంతికి ఈవెంట్కి వచ్చింది, మా టీవీలో జరిగిన సంక్రాంతి ఈవెంట్కి, అప్పుడు మాట్లాడాను. మేము మంచిగానే మాట్లాడుతున్నాను అండ్ మాట్లాడతాను కూడా, ఎందుకంటే తన నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు అండ్ మా బాండ్ కూడా మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా మాట్లాడుకుని ఎందుకుంటాను. హలో ఇమాన్యుయల్ గారు, హలో BB9 రియల్ విన్నర్ ఇమ్ము. థ్యాంక్స్ అండి. ఆకర్షణ హాయ్ హాయ్ హాయ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు పెద్ద అన్నా. సో చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నేను హౌస్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు కానివ్వండి అండ్ నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కానివ్వండి అండ్ అసలు నేను ఎవరో అంటే నాకు సంబంధం లేని వ్యక్తులు కూడా నా కోసం చాలామంది ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నా కోసం ఎడిట్స్ చేసి, నేను వచ్చిన తర్వాత దాదాపుగా 2 రోజులు మీ ఎడిట్ చూసే నేను బయటకు వచ్చాను దాని నుంచి. అంటే సో దాని నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది, బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే బయటకు రావడానికి. బట్ ఆ ఫ్యాన్ పేజీలు ఏవైతే ఉన్నాయో, మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన ఎడిట్స్ ఇవన్నీ చూసి అమ్మాయి ఇంత ప్రేమ సంపాదించుకోగలిగామా, ఇది చాలు మనకి అని దాని నుంచి నేను చాలా ఈజీగా రికవరీ అవ్వగలిగాను. అండ్ చాలా ఈజీ అనిపించింది నాకు. చాలు మనం ఇంత ప్రేమ సంపాదించుకున్నాం, ఇది చాలు మనకి జన్మకి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం స్పెషల్గా ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి ఎడిట్ చేసి అండ్ నా కోసం స్టాండ్ తీసుకొని నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి అండ్ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసిన వాళ్ళకనే కాదు అండ్ మిగతా వాళ్ళకి కూడా చాలామంది నా కోసం ఓట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆయన నీకు మ్యారేజ్ ఎప్పుడన్నా చెప్పు బ్రో, నేను కన్ఫామ్గా చెప్తాను. అది ఇంకా ఇప్పుడప్పుడే కాదు, బట్ కన్ఫామ్గా చెప్తాను బ్రో. మీరు కళ్యాణ్ మాట్లాడటం లేదా బీబీ నుంచి వచ్చాక? లేదు, కళ్యాణ్ గాడు డెమోన్ గాడు నాకు టచ్లోనే ఉన్నారు. బట్ తనూజ, రీతు వీళ్ళతో ఇంకా నేను టచ్లోకి వెళ్ళలేదు. అంటే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కానీ నేను ఇంకా టచ్లోకి వెళ్ళలేదు. బికాజ్ వాళ్ళే కొంచెం హడావుడిగా తనూజ కూడా ఆ ఫ్యాన్ మీట్లని పాపం తను కూడా కొంచెం బిజీగా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత కొంచెం అందులో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్, సో ఇలా కొంచెం అందరూ బిజీగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ బిజీ అయిపోతారు, వాళ్ళ పనుల్లో ఉంటారు. సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత అండ్ మేము కూడా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మంచిగా మాట్లాడుకోవాలి అండ్ దానికోసమే వెయిటింగ్. సో తప్పకుండా మాట్లాడతాను. ఇంకా కళ్యాణ్ గారితో నేను డైలీ మాట్లాడుతూనే ఉన్నాను. వాడికి ఏ డౌట్ వచ్చినా అన్న ఇలా అంట కదా, ఇదంట కదా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. అండ్ రేపు రాజాసాబ్కి వెళ్దామా అని కూడా ఫోన్ చేశాడు పొద్దున. సో వెళ్దాంరా అని చెప్పాను. సో వాడితో నేను డైలీ మాట్లాడుతూనే ఉన్నాను. మీ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ అండ్ తనుజ ఫ్యాన్స్ అందరికీ హాయ్. అన్న ఓకే, యు ఆర్ ద రియల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ అన్నయ్య, హాయ్. కళ్యాణ్ని యాడ్ చేయండి. నేను అడిగాను కళ్యాణ్గా వస్తావా అని. అన్న నేను బయట ఉంటాను, ఒకవేళ కుదిరితే వస్తానన్నా అని చెప్పాడు వాడు. చూస్తాను, ఒకసారి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను వాడిని. మీతో మాట్లాడుతూనే.
ఇమ్ము అన్న తను అక్కతో ఒరే బాబు నేను మాట్లాడతాను తనుజతో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను బికాజ్ మేము అందరం కలిసి షోస్ చేయాలి అండ్ మాకేం గొడవలు కూడా అవ్వలేదు మేము చాలా హ్యాపీగానే ఉన్నాం అండ్ హౌస్లో కూడా మీరు చూసుకోవచ్చు లాస్ట్ 2-3 వీక్స్లో మేము మంచిగా కలిసిపోయాం మంచిగా ఉన్నాం మా ఫ్రెండ్షిప్ మంచిగా అయింది అండ్ మాకు ఏదో చిన్న చిన్న హౌస్లో అందరికీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అలాగా మాకు మధ్యలో వచ్చాయి దాని తర్వాత మేము వాటి నుంచి రికవరీ అయ్యి మంచిగా మాట్లాడుకుంటున్నాం అంతా మంచిగానే ఉంది మీరేం టెన్షన్ పడకుండా మీ తను అక్కతో త్వరలోనే మాట్లాడతాను అండ్ కలిసి మంచిగా రీల్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తాం మీ అందరి కోసం జబర్దస్త్ దీనికి జబర్దస్త్ రావట్లేదని అంటే బిగ్ బాస్కి వెళ్ళటానికే జబర్దస్త్ వదిలిపెట్టి రావటం జరిగింది బ్రో జరిగి కూడా దాదాపు 6 months అవుతుంది హాయ్ అన్నయ్య నా పేరు చరిష్మా ప్లీజ్ నా పేరు చెప్పవా హాయ్ అమ్మా హాయ్ బ్రదర్ మీరు ఒకసారి గుంటూరులో మీటప్ పెట్టండి తప్పకుండా కానీ ఇప్పుడు అంటే చాలామందికి నేను ఇదే చెప్పాలి అని అనుకుంటున్నాను మీటప్ ఫ్యాన్ మీట్లు ఇది పెట్టడానికి ఒక ప్రాపర్ టైం అండ్ ప్రాపర్ ప్లేస్ అండ్ అన్నీ కలవాలి సో దానికోసం వెయిటింగ్ నేను కూడా అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మీ అందరికీ తెలుసు సో అవన్నిటిని చూసుకొని మీకే ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే వాళ్ళకి నన్ను కలవటానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా అవన్నీ చూసుకునేలాగా ప్లాన్ చేసి త్వరలో చేద్దామని ప్లాన్లో ఉన్నాను సో తప్పకుండా మీ అందరిని నేను తప్పకుండా కలుస్తాను అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కలుస్తాను ఇప్పటికే కొంతమందితో మాట్లాడటం కూడా జరుగుతుంది ఇమ్ము ద హీరో పేజ్ని మెన్షన్ చేయండి హాయ్ మీ ఎడిట్స్ చూశాను బ్రో థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయి సో ఇమాన్యుయల్ ప్రభంజనం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న రీతు అక్కని కూడా యాడ్ చేయండి ఎస్ నేను ట్రై చేస్తాను అందరిని యాడ్ చేయడానికి రీతు ఎందుకు అన్ఫాలో చేస్తున్నారు బ్రో నేను బయటకు వచ్చిన తర్వాత బేసిక్గా ఈ సోషల్ మీడియా ఇదంతా హ్యాండిల్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది సో ఇదంతా మీకు తెలుసు నా ఫోన్ హ్యాండ్లింగ్ ఎవరి దగ్గర ఉంటుంది మా బ్రదర్ దగ్గర ఉంది సో ఇంతకుముందు ఏం జరిగినాయి ఏంటి మనకు తెలియదు సో అంతకుముందు కూడా మేము అలాగే ఉంటుండే సో ఫోన్ హ్యాండ్లింగ్ అవన్నీ ఇప్పుడిప్పుడే నేను మెల్లమెల్లగా సోషల్ మీడియా అవన్నీ యూజ్ చేస్తున్నాను సో తప్పకుండా మీ వేస్ట్ అమ్మని ఎప్పుడు పరిచయం చేస్తారు తప్పకుండా పరిచయం చేస్తాను బ్రో హాయ్ సో హాయ్ అందరికీ హాయ్ సో ఈ హాయ్ కాకుండా ఇంకేదన్నా నా నుంచి మీరు ఏమన్నా అడగాలి ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే అడగండి కామెంట్స్లో అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్న చాలామంది నీ లైవ్ కోసం వెయిట్ చేస్తున్నావు అని చెప్పారు కాబట్టి సో మీకోసం సపరేట్గా మీకోసం టైం కేటాయించుకొని మిమ్మల్ని కలవటానికే వచ్చాను సంక్రాంతి ఈవెంట్ ఎప్పుడు వస్తుందన్న వస్తుంది మన స్టార్ మాలోనే మీ అందరికీ తెలుసు కదా సో నువ్వు బ్రో కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ కోసం చెప్పండి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా జెన్యున్గా చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ సో వాళ్ళిద్దరితో పాటు నేను మీరు చూసుంటే లాస్ట్ 2-3 వీక్స్ మేము ముగ్గురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాం అండ్ మంచిగా ఉన్నాం సో అది సంగతి చాలా మంచి ఫ్రెండ్స్ దాని తర్వాత డెమోన్ రీతు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అండ్ డెమోన్ గాడు నేను కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ముల్లాగా అనమాట సంక్రాంతి ఈవెంట్లో కూడా మీకు అది తెలుస్తాయి ప్రోమోస్లో వాటిలో కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు నచ్చుతాయి సో వీళ్ళిద్దరు అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యారు తమ్ముళ్ళలాగా కళ్యాణ్ గాడు డెమోన్ గాడు సో చాలా హ్యాపీ వాళ్ళిద్దరి విషయంలో అండ్ ఇంకా మీ అందరికీ తెలుసు సంజన గారి గురించి మా మమ్మీ లోపల ఎంత బాగా అయితే ఉందో బయటకు వచ్చిన తర్వాత కూడా తను అలాగే ఉంది అదే ప్రేమ చూపిస్తుంది డైలీ 2-3 times నాకు వీడియో కాల్ చేసిద్ది వాళ్ళ పిల్లలతో మాట్లాడిచ్చిద్ది బెంగళూరు రమ్మని చెప్తూ ఉంటారు సో బిగ్ బాస్ వల్ల నాకు నిజంగానే ఒక అమ్మ దొరికిన ఫీలింగ్ నాకు చాలా హ్యాపీ సంజన గారి విషయంలో అండ్ నా ఫ్రెండ్స్ రీతు కానివ్వండి తనుజ కానివ్వండి వాళ్ళ విషయంలో కూడా చాలా హ్యాపీ అండ్ నా తమ్ముళ్ళ విషయంలో హ్యాపీ అండ్ ఇంకా సుమన్ అన్న దివ్య భరణి అన్న మాధురి గారు రమ్య ఆయేష గౌరవ్ నిఖిల్ అన్న సాయి ఇంకా షష్ఠి సో అందరూ దాదాపుగా ప్రియా హరీష్ గారు ఇంకా శ్రీజ సో వీళ్ళందరూ మీ అందరూ గ్రూప్లో ఉన్నాం గ్రూప్లో మాట్లాడుకుంటున్నాం ఇవి మీ అందరికీ తెలియదు అంతే
సో అందరం చాట్ చేసుకుంటున్నాం, అందరం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే పర్సనల్గా కలిసి మీటప్ అయి మాట్లాడుకునే టైం ఇంకా రాలేదు.